సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని సినిమాలు ఊహించని రీతిలో విజయాలు సాధిస్తాయి. చిన్న సినిమాలే అయినా వందల కోట్ల వసూళ్లను సాధించి మేకర్స్ తలరాతనే మార్చేస్తాయి. తాజాగా 'హనుమాన్' టీమ్ ఆ అద్భుతాన్ని సృష్టించింది. సంక్రాంతి బరిలో అతి చిన్న చిత్రంగా వచ్చిన 'హనుమాన్' బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఊహించని కలెక్షన్స్తో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే 275 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం త్వరలోనే 300 కోట్ల క్లబ్లో చేరబోతుంది. ఈ ఒక్క చిత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ తలరాతనే మార్చేసింది. ఇప్పటి వరకు టాలీవుడ్లో చిన్న దర్శకుల లిస్టులో ఉన్న ప్రశాంత్ ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయాడు. అంతేకాదు పలు ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ప్రశాంత్కు అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. తన సినిమాకు వందల కోట్ల బడ్జెట్ పెట్టడమే కాదు, ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రశాంత్ వర్మనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'హనుమాన్' తర్వాత నాకు 100, 200 కోట్ల బడ్జెట్తో సినిమా చేసే ఆఫర్లు కూడా వచ్చాయి. అంతేకాదు 1000 కోట్ల ఆఫర్ కూడా వచ్చింది. 'హనుమాన్' మూవీ చూసిన ఒక ఎన్ఆర్ఐ నాకు ఈ ఆఫర్ ఇచ్చాడు. మన ఇతిహాసాలతో ఇలాంటి సినిమా తీస్తానంటే 1000 కోట్లు పెట్టడానికి కూడా నేను రెడీ అన్నారు. అయితే ఇక్కడ బడ్జెట్ ముఖ్యం కాదు, పెట్టిన డబ్బుకు మించిన క్వాలిటీ చూపించడం లేదా అన్నది ముఖ్యం. నేను 10 కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తే దాన్ని 50 కోట్ల సినిమాలా చూపిస్తాను. 40 కోట్లతో తీస్తే దాన్ని 150 కోట్ల సినిమాలా చూపిస్తాను. మార్కెట్ను అంచనా వేసుకుని సినిమాని తెరకెక్కిస్తాను అని ప్రశాంత్ వర్మ అన్నారు. 1000 కోట్ల ఆఫర్ ఇప్పటి వరకు రాజమౌళికి కూడా రాలేదు. కానీ ఒక్క సినిమాతో ప్రశాంత్ వర్మ అంత పెద్ద బడ్జెట్తో సినిమా తీస్తే అది ఖచ్చితంగా 2,000 కోట్లను వసూలు చేస్తుంది అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.